అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. చాలా లేటెస్ట్ వచ్చేసినాయి ఏఐలో. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఆయనతో షూట్ చేస్తున్నాం. ఒక్కసారి ఇప్పుడున్న లేటెస్ట్ అన్నీ కూడా ఆయన మాటల్లో వినేద్దాము. ముందుగా నానో బనానో ఇది ఒక యాప్ అనమాట. దాని ద్వారా రకరకాలైనటువంటి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆయనే క్రియేట్ చేసుకున్నారు చూడండి, ఆయన పిక్ తోటి ఆయనే క్రియేట్ చేస్తున్నారు. ఇది ఎలా చేశారో ఏంటో అడుగుదాము. తర్వాత జెమినైలో కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చి అది కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఇది చూద్దాం. ఏంటండి నానో బనానో ఏంటండి? మేము యాక్చువల్గా ఏంటంటే గూగుల్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇమేజ్ మోడల్. మనం జనరల్గా ఇమేజెస్ క్రియేషన్ అంటే ఒకప్పుడు ఏతో ఏముంది, జనరల్గా మనిషిని అవుతున్నట్టు నుంచున్నట్టు ఫొటోస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ చేసేటువంటి అన్ని వర్క్స్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఇది ఉంది కదండి ఎగ్జాంపుల్, నేను నా ఫోటో ఇచ్చాను, ఈ టెక్స్ట్ ఇచ్చి తమ్నేల్ చేయమన్నా అదే చేసేసింది. ఇప్పుడు మాకు కూడా తమ్నేల్స్ అన్ని అదే ఇచ్చేసింది. అది కూడా మళ్ళీ సైజ్ వైజ్గా. ఓకే, ఈ సైజ్కి ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో. నాకు ఇన్స్టాగ్రామ్కి కావాలి అంటే ఇన్స్టాగ్రామ్కి, పోస్ట్ కావాలంటే పోస్ట్, ఇలా ఒక ఇమేజ్ దగ్గర నుంచి, ఒక తమ్నేల్ దగ్గర నుంచి, ఒక వెడ్డింగ్ కార్డు, బర్త్డే పోస్టర్స్, న్యూ ఇయర్ పోస్టర్స్, ఇట్లా మనం ఏ డిజైన్ కావాలి అన్నా జస్ట్ మనం ఇదిగోండి, ఇది చూడండి, ఇప్పుడు ఈ బర్త్డే పోస్టర్స్ ఉన్నాయి, నేను జస్ట్ ఫోటో ఇచ్చి బర్త్డే పోస్టర్ చేయమంటే ఇలా చేసింది. అదే ఫోటోకి డ్రెస్ మార్చి చేయమంటే ఏంటి, మనం క్రిస్మస్కి క్రిస్మస్ డ్రెస్ చేయమంటే ఇమేజ్ అండి, ఇది కూడా మొత్తం ఏ అండి. అసలు మీకు ఒక రియల్ పర్సన్ లానే ఉంటుంది తప్ప ఏ అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. అంటే ఇదిగోండి, ఇప్పుడు నేను వారణాసి మూవీ పోస్టర్ ఇచ్చి వారణాసి మూవీ పోస్టర్ స్టైల్లో నా పేరు కావాలని అడిగితే చూడండి, ఆ స్టైల్లో మీ పేరు అసలు మీకు ఇంకా ఒక ఏది కావాలన్నా ఇదిగోండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే డైలీ గ్రీటింగ్స్ పెడతా ఉంటారు. అవును, డైలీ పెడతా. సో ఇప్పుడు మీకు మొబైల్ తమ్నెయిల్ అయినా ఏం కావాలి అన్నా దీనిలో అయిపోతాయి. ఇవన్నీ చాలా చిన్న చిన్నవండి. ఇంకా రియల్ కేస్ స్టడీస్ కన్నా చూస్తే ఇవ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సిటీ ఇచ్చి, న్యూయార్క్, హైదరాబాద్ ఇచ్చి, హైదరాబాద్ ప్రజెంట్ ఎలా ఉంది అంటే హైదరాబాద్ సిటీ మ్యాప్ ఇచ్చిద్ది, అలా ఇచ్చి మొత్తం అదే జనరేట్ చేసేసిద్ది. మీకు కార్టూన్ స్టైల్ ఇన్ఫోగ్రాఫిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏదైనా ఒక రెసిపీ తయారు చేయాలి అంటే మొత్తం స్టెప్ బై స్టెప్ ఇలా చేసి ఇచ్చిద్దండి. ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఇవ్వండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేస్ స్టడీస్. ఎట్లా అంటే మనం జస్ట్ పిక్ ఇవ్వాలి, తర్వాత మనకి ఏం కావాలో చెప్పాలి, అంతే. అంతే, అసలు పిక్ కూడా అవసరం లేదు. చూడండి, అంటే మరి మనుషులది పిక్ ఇవ్వాలి కదా, అక్కడ పెట్టాలంటే తమ్నెయిల్లో. ఇది చూడండి, 20 మెంబర్స్ ఫొటోస్ ఇచ్చి వాళ్ళందరిది గ్రూప్ పిక్ కావాలంటే ఇలా వస్తుంది. మీకు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ కూడా మీరు బాగా వైరల్ అవుతున్నాయి కానీ అందరూ కలిసి చాయ్ తాగుతున్నట్టు, తర్వాత ఒక చోట నుంచున్నట్టు, కబుర్లు చెప్పుకుంటున్నట్టు, లుంగీలు కట్టుకున్నట్టు. ఇదే చాలా చూడండి, ప్రాంప్ట్ చూడండి, రియల్ పర్సన్స్ కానీ మనం పిక్స్ సెపరేట్ ఇచ్చినాం అంతే. ఓకే, కొంతమంది సెలబ్రిటీస్ అయితే పిక్ కూడా అవసరం లేదు, అది తీసేసి పేరు ఇచ్చేస్తే సరిపోతుంది. ఇదిగోండి, మనకు ఓల్డ్ స్టైల్ సెల్ఫీ కావాలన్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాప్లో ఏ ఏరియాస్ని హైలైట్ చేయమంటే కూడా అది ఆటోమేటిక్గా అదే హైలైట్ చేసేసింది దాన్ని. ఇంకా మీకు ఇంకొక మెయిన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోకుల్ చాట్ దగ్గర బ్లాస్ట్ జరిగింది, అప్పుడు ఆ టైము డేటు ఇచ్చి ఆ రోజు లాటిట్యూడ్ మనం మ్యాప్ కోఆర్డినేట్స్ ఇచ్చి నాకు పలానా డేట్ రోజు అక్కడ పిక్ కావాలి అంటే కూడా అప్పుడు ఎలా జరిగిందో అలా ఏ లొకేషన్ అయినా అప్పుడున్న పిక్ వస్తుంది. ఆ పిక్లో మళ్ళీ మనల్ని కావాలని యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కూడా ఈవెన్ బుక్ కూడా డిజైన్ చేస్తుందండి. మనం జస్ట్ ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే, ఇప్పుడు చూడండి, ఈ పోస్టర్ అది డిజైన్ చేసింది, ఇది మీకు మళ్ళీ ఏ లాంగ్వేజ్ అయినా చేసింది, ఎనీ లాంగ్వేజ్. ఇదిగోండి, జస్ట్ మనం పిక్ ఇచ్చేసి నాకు ఈ లాంగ్వేజ్ కావాలి అంటే అలా జనరేట్ చేసేస్తుంది. ఇదిగోండి మ్యాప్ ఇది కానివ్వండి, చూడండి. ఇంకా మీకు దీనిలో ఒక నోట్బుక్లో మీరు క్వశ్చన్ రాసి ఆ నోట్బుక్ నానో బనానాకి ఇచ్చి ఆన్సర్స్ రాయమంటే మీ హ్యాండ్ రైటింగ్లోనే మొత్తం రాసేస్తారు. ఇది బాగుంది, ఇది బాగుంది. చేయకుండా పిల్లలు అంటే దాన్ని మీరు ఎలా చూడొచ్చు, చెక్ బుక్ లో మరి మీ సైన్ అలాగే అవ్వచ్చు. నేను స్కూల్ పిల్లల గురించి ఆలోచిస్తున్నాను. అలాగే హోంవర్క్ దస్తావేజుల్లో, కానీ అది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు కదండి తర్వాత. అదేనండి, ఇక్కడ చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే, ఈ రోజున్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఏఐతో చేసిన ఇమేజా కాదా అని చెప్పడం చాలా మందికి తెలియదు అసలు. అంటే కానీ ఐడెంటిఫికేషన్ ఈజీయే కదండి, తలుచుకుంటే చేయొచ్చు కదా. ఖచ్చితంగా చేయొచ్చు. సో అది కూడా మనం అది చెప్పండి ఒకసారి. అంతకుముందు అయితే మనం ఏంటంటే రకరకాల టూల్స్ వాడాల్సి వచ్చేది. ఈ ఇమేజ్ ఒరిజినల్ కాదా తెలియాలి తెలియాలంటే, ఈ వీడియో ఒరిజినల్ కాదా తెలియాలి అన్న. ఇప్పుడు మీకు అసలు ఏ టూల్ అవసరం, గూగుల్ జెమినీలోకి వెళ్ళి ఇక్కడే ఫోటో అప్లోడ్ చేసేయండి.
మీరు ఏ ఫోటో కావాలంటే ఏ ఫోటో ఇందా నేను మీకు చేసిన thumbnail కూడా చూడొచ్చు కావాలంటే. ఓ ఇదిగోండి, ఈజ్ దిస్ AI జనరేటెడ్ అంతే, ఇంతకుమించి మనం ఇంకేం అడగాల్సిన అవసరం లేదు. ఈ పిక్ ఇచ్చేయాలి, ఈజ్ దిస్ AI జనరేటెడ్ ఆర్ నాట్ అంటే అయిపోయింది, వచ్చేస్తుందండి ఇప్పుడు. డీటెయిల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంతసేపట్లో వస్తుంది? జస్ట్ 1 minute అనాలిసిస్ చేస్తుంది. చాలా డీటెయిల్ అనాలిసిస్ చేస్తుంది. అవునా? వీడియో కూడా ఈవెన్ మీరు ఒక 10-20 సెకండ్ వీడియో ఇస్తే కూడా ఇదిగోండి వీడియోని కూడా బేస్డ్ ఆన్ ద సింత్ ఐడి వాటర్ మార్క్ డిటెక్షన్ ఐ క్యాన్ డిటర్మైన్ దట్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇమేజ్ వాజ్ ఐదర్ ఎడిటర్ ఆర్ జనరేటెడ్ ఏఐతో చేసేసారని చెప్తుంది. సో ఇది చాలా మంది తెలియదండి. అంటే ఏంటంటే ఇది ఒరిజినల్ కాదా, ఇప్పుడు వీడియోలు చాలా మంది ఒరిజినల్ అని చెప్పేస్తుందా? ఓకే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే వీడియోస్ చూసి ఇది నిజం అనుకుని కూడా షేర్ అవును చేస్తారు. కరెక్ట్. సో ఇప్పుడు మీకు ఏది డౌట్ ఉన్నా స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ ఇచ్చి అడగచ్చు, ఈవెన్ వీడియో స్క్రీన్ షాట్ తీసి కూడా ఇక్కడ ఇచ్చి అడగచ్చు. ఇది తెలియక చాలా మంది లాస్ అవుతూ ఉన్నారు. అవును. మీకు రీసెంట్ గా స్విగ్గీ జొమాటోలో కూడా ఇప్పుడు స్విగ్గీలో రీఫండ్ ఆప్షన్ ఉంది. అవును, రీఫండ్ ఆప్షన్. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఐటమ్స్ కొంటున్నారు, కొన్న తర్వాత అవి గూగుల్ నానో బనానాకి దీనిలో అప్లోడ్ చేసి డ్యామేజ్ అయినట్టుగా క్రియేట్ చేసి మొన్న ఈ మధ్యన ఒక అతను చేశాడు కదండి, అలాగే చేసి రీఫండ్ చేసి మొత్తం అన్ని చూపించాడు. అదొకటి ప్రెసెంట్. ఇంకొక అతను అండి నేను చూశాను, అతను చెయ్యి ఇచ్చాడు, చెయ్యి ఇచ్చి నాకు గాయమైనట్టుగా ఇమ్మంటే ఫేక్ గాయాన్ని ఇచ్చింది, బైక్ మించి పడిపోయానని హెచ్ఆర్కి ఫోన్ చేసి ఈ పిక్ పెట్టేసి ఏఐ ఇచ్చిన పిక్ పెట్టేస్తే లీవ్ శాంక్షన్ చేయించుకున్నాడు. వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు, హెచ్ఆర్ టీం కూడా కనుక్కోలేకపోయింది. అంటే ఇప్పుడు చాలా మందికి అసలు ఇలా వాడతారని కూడా అనుకోవట్లేదండి. ఆధార్ కార్డు జనరేట్ చేస్తుంది. అబ్బా, కానీ ఆధార్ ఒరిజినల్ కాదు కదా, తర్వాత తెలుస్తుంది అది. తర్వాత బస్సెస్ లో మీరు ఆధార్ ఉంటే వెళ్ళొచ్చు, ఇప్పుడు నా దగ్గర ఆధార్ లేదు మామూలుగా. ఫ్రీ బస్ కా మీరు అనేది? ఓకే. ఇప్పుడు జనరల్గా ఏంటండి, ఒకప్పుడు ఏంటంటే ఆధార్ చెయ్యాలి అన్నా కూడా ఎక్కడ చేయరు, సెంటర్కి వెళ్ళాల్సింది, అదొక క్రైమ్ కాబట్టి. అవును, మాక్సిమం ఎవరో ఫేక్ చేయాలన్నా కూడా గబాలను చేసేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు ఏమైపోయింది, ఇలాంటి టూల్స్ వల్ల ఫోటో ఇచ్చేసి ఆధార్ కార్డ్ అంటే జనరేట్ చేసేస్తుంది, పాస్పోర్ట్ జనరేట్ చేస్తుంది, పాన్ కార్డ్ జనరేట్ చేసేస్తుంది. సో రాబోయే రోజుల్లో అతిపెద్ద థ్రెడ్ అయితే ఉందండి దీంతో. అందుకని ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగ్జైట్ అవ్వకుండా ఇప్పుడు ఇందా మనం చూపించినట్టుగా ఖచ్చితంగా మీరు ఇది ఇవ్వకుండా ఎక్కడ హైదరాబాద్ బ్లాస్ట్ అయింది అనగానే వెంటనే షేర్లు కొట్టకుండా ఫస్ట్ అది క్రాస్ చెక్ చేసుకున్నాక మాత్రమే షేర్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఉంది. సో అట్లా నానో బనానా ప్రో మోడల్ ఏదైతే ఇమేజ్ మోడల్ ఉందో గూగుల్ వాళ్ళది అరాచకం. ఇంకా అసలు మీకు అంటే ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనం ఒక కంప్లీట్ డిజైన్స్ ఎలాంటివైనా చేసేసేయచ్చు. ఇంకా మీకు ఎక్స్రే ఇచ్చి ఆ ఎక్స్రేలో ఇష్యూస్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇప్పుడు చాలామంది అవన్నీ కూడా కేస్ స్టడీస్ పెడుతూ ఉన్నారు ట్విట్టర్లో వాటిల్లో. ఎక్స్రే ఇచ్చి అది డాక్టర్ ఇచ్చింది, ఆల్రెడీ డాక్టర్ ఇచ్చింది ఇది ఇచ్చింది రెండు మ్యాచ్ అవుతున్నాయండి. డాక్టర్ ఇచ్చింది గూగుల్ జెమినీ ఇచ్చింది కూడా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు నేనేంటి బేసిక్గా అందరూ మీరు డాక్టర్ల బదులు వాడండి అని చెప్పట్లేదు, మీకేంటంటే చూసుకోవడానికి చాలామంది వాడుతున్నారు, చెక్ చేసుకునేకి. అలాంటివి కూడా దీంతో అవుతున్నాయండి. సో మీకు ఏంటంటే ఇట్లా డిఫరెంట్ కేస్ స్టడీస్ ఉన్నాయండి. ఎన్ని రకాల కేస్ స్టడీస్ అంటే ఇన్ఫోగ్రాఫిక్స్ కానివ్వండి, అసలు మొత్తం ఏ టాపిక్ గురించి కావాలి అన్నా కూడా డీటెయిల్గా రాసిస్తుంది. ఇప్పుడు ఇదిగోండి, ఒక పర్సన్ ఇచ్చి పర్సన్ గురించి అడగచ్చు, ఒక కార్ ఇచ్చి కార్ మొత్తం అన్ని పార్ట్స్ గురించి కావాలంటే కూడా ఆ ఇమేజ్ తయారు చేస్తుంది. ఏ ఇమేజ్ ఇచ్చినా మీకు ఏ యాంగిల్లో కావాలనుకున్నా కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇక మీకు అంటే ప్రతి బిజినెస్కి యూజ్ అవుతుంది. ఇక నేను ఏంటంటే రెండు రకాలుగా ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ ఫోటో ఇచ్చి ఇదే ఫోటో పైనుంచి ఎలా ఉంటుంది అంటే చూడండి, ఈ బిల్డింగ్ పైనుంచి ఎలా ఉంటుంది అంటే చూపించింది మీకు ఇట్లా కంప్లీట్గా అండి. అంటే ఏది ఇచ్చినా కూడా మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేలా చేయొచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్ దీనిలోనే చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు చూడండి, ఒక బిల్డింగ్ ఇది ఇచ్చి దాని స్ట్రక్చర్ చూడండి. సో ఇదంతా ఎంత పని చేసేవే, ఎంత పని చేస్తున్నావే అనాలేమో. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.